వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు సంక్రాంతి స్పెషల్ కజ్జికాయల్ని చేసి చూపిస్తున్నాను. ఈ కజ్జికాయలు వీడియోలో చూపిస్తున్నట్లుగా చేశారంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. చాలా మందికి కజ్జికాయలు చేస్తూ ఉంటే పైన మెత్తగా వచ్చేస్తాయి అంటుంటారు. అలా కాకుండా పైనుంచి చాలా బాగా కరకరలాడుతూ గుల్లగా లోపల స్టఫింగ్ చాలా టేస్టీగా ఉండేటట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నాను, చూసారు కదా ఎంత బాగా పైన చాలా కరకరలాడుతూ వచ్చేస్తాయి. లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఇలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక స్టాండర్డ్ పెట్టేసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకొని జల్లిస్తున్నాను. ఇలా మైదా పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని జల్లిస్తున్నాను. మీకు గోధుమ పిండి 2 కప్పులు కావాలన్నా వేసుకోవచ్చు, లేకుంటే 2 కప్పుల మైదాతో కూడా చేసుకోవచ్చు. ఒక చిటికెడంత సాల్ట్, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేకుంటే ఆయిల్ ని వేడి చేసి కూడా వేసుకోవచ్చు 2 టీ స్పూన్లు. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్ గా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. మనం పూరీల పిండిని కలుపుతాం కదా, అలా కలుపుకోవాలి. మరి ఎక్కువ సాఫ్ట్ గా కలుపుకున్నా సరే మనకు అంత క్రిస్పీగా రావు, మెత్తగా వచ్చేస్తాయి కజ్జికాయలు. అలాగే ఆయిల్ కూడా పీల్చేస్తాయి. కాబట్టి పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి. నానిన తర్వాత ఇంకొద్దిగా సాఫ్ట్ అవుతుంది, సరిపోతుంది కరెక్ట్ గా. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపు స్టఫింగ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి. పల్లీలను పల్లెంలో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడిన తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఎక్కడే గానీ మారనివ్వకూడదు. ఇలా మంచి కలర్ లోకి వచ్చేసి సువాసన వచ్చేటప్పుడు ఇందులో 2 కప్పుల ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము అనేది వేసుకోకూడదు. పచ్చి కొబ్బరి వేసుకున్నామంటే మనకు కజ్జికాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, లోపల బూజు వచ్చేస్తుంది. కాబట్టి ఎండు కొబ్బరి తురుము వేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కజ్జికాయలు. ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి వేసేసుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు కొబ్బరి వేసిన తర్వాత. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనము పల్లీలు వేయించుకున్నాం కదా, ఆ పల్లీలను పొట్టు తీసేసుకొని ఒక్కొక్క పల్లి 2గా వచ్చేటట్టు చేసుకున్నాను. ఆ పల్లీలను ఇందులో వేసేసుకున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇంకా మనము ఇందులోకి స్వీట్ అనేది కలపలేదు కదా, చక్కెర కాకుండా బెల్లం పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం పౌడర్ ని చాకుతో కట్ చేసామంటే సన్నగా వచ్చేస్తుంది. డైరెక్ట్ గా కలిపేసామంటే అక్కడక్కడ ఉండలుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ బెల్లం పౌడర్ ని ఒక మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను. బెల్లాన్ని చాకుతో సన్నగా తురిమేసుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా వేసేసుకొని కలుపుకున్నా సరే మధ్య మధ్యలో ఉండలుగా ఉంటుంది. కాబట్టి ఇందులో వేసేసుకొని ఒక గరిట మాత్రమే ముందుగా కలిపెట్టుకున్నాం కదా కొబ్బరి రవ్వను, అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పల్స్ మోడ్ లో పెట్టేసి గ్రైండ్ చేసుకున్నామంటే రవ్వలాగా వచ్చేస్తుంది. మొత్తం కూడా చూసారు కదా బుడపల్లాడుతూ. ఇలా చేసుకోవాలి. మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే 1 కప్పు చక్కెర అయినా వేసేసుకొని గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లంతోనే చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని వేసేసుకొని పూర్తిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మనకు స్వీట్ సరిపోయిందా లేదా అనేసి ఈ స్టఫింగ్ ని ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకొద్దిగా బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసి వీడియోలో చెప్పినట్లే చేసుకోవచ్చు. మీకు బెల్లం ఇష్టం లేకుంటే చక్కెరతైనా అలాగే చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా టేస్ట్ చూస్తున్నాను. నాకైతే స్వీట్ కరెక్ట్ గా సరిపోయింది. ఈ కొలతలతో స్వీట్ కరెక్ట్ గా ఉంటుంది. మీకు ఒకవేళ తగ్గింది అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకొని చేసుకోండి. ఈ లోపు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నానిన తర్వాత ఇంకొద్దిగా సాఫ్ట్ అయి ఉంటుంది. మరి ఎక్కువ సాఫ్ట్ గా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న ఉండలాగా ఒకేసారి కూడా చేసుకోవచ్చు, లేకుంటే ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని కూడా చేసుకోవచ్చు. పిండి ఆరిపోకుండా ఉంటుంది. దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా వీలైనంత పల్చగా చేసుకోవాలి. మరి ఎక్కువ మందంగా ఉన్నా సరే మనకు క్రిస్పీగా రావు.
మెత్తగా ఉండిపోతాయి. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మందాన్ని ఉండాలి. మరి ఎక్కువ మందంగా ఉండాల్సిన అవసరం లేదు, అలానే మరి ఎక్కువ పలుచగా కూడా అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన దగ్గర కజ్జికాయల మౌల్డ్ ఉంటే కజ్జికాయల మౌల్డ్ తోనే చేసుకోవచ్చు. పొడి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లేసుకొని ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్న చపాతీని దీనిపైన వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత స్టఫింగ్ ని 1 స్పూన్ వరకు పెడుతున్నాను. మనం తీసుకున్న కజ్జికాయల మౌల్డ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చుట్టూ ఎడ్జెస్ ని అలాగే వదిలేసామంటే ఒక్కొక్కసారి సరిగ్గా అంటుకోవు. కాబట్టి నీళ్లతో జస్ట్ ఇలా డిప్ చేసుకొని వేలిని ఇలా తడుపుకోవాలి అంచులు వెంబడి. ఇలా చేసుకోవడం వల్ల అంచులు అనేటివి ఊడిపోకుండా చాలా బాగా ఉండిపోతాయి ఆయిల్లో వేసినప్పుడు. ఇలా ఎక్స్ట్రా పిండిని పక్కన తీసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని కూడా మళ్ళీ బాగా కలిపేసుకొని ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి. ఇలా అంచులు వెంబడి నొక్కడం వల్ల చాలా బాగా అంటుకుంటాయి, ఆయిల్లో వేసినప్పుడు విడిపోవు. ఇలా కజ్జికాయల మౌల్డ్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ లో. ఒకవేళ కజ్జికాయల మౌల్డ్ లేదు అనుకున్నప్పుడు ఎలా చేసుకోవాలనేసి కూడా చూపిస్తాను. కజ్జికాయల మౌల్డ్ ఉంటేనే కజ్జికాయలు చేసుకోవాలని ఏమీ లేదు. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో స్టఫింగ్ అనేది మిడిల్ లో పెట్టేస్తున్నాను. మనం చేసుకున్న చపాతీని బట్టి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత చుట్టూ కూడా నీళ్ళతో ఇలా తడుపుకుంటున్నాను లైట్ గా. మళ్ళీ ఎక్కువ నీళ్లు పడకూడదు, లైట్ గా స్ప్రెడ్ చేసుకొని ఇలా మడత పెట్టేసుకొని చుట్టూ కూడా ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మంచి షేప్ లో రావడం కోసము ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకోవచ్చు. లేకుంటే ఒకసారి అలాగే చేసి చూపిస్తున్నాను మీకు. ఒక ఫోర్క్ సాయంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేస్తున్నాను మంచి డిజైన్ రావడం కోసము. మీకు వీడియోలో స్లోగా చూపిస్తున్నాను కానీ ఫాస్ట్ గానే అయిపోతుంది. మౌల్డ్ కంటే కూడా ఫాస్ట్ గానే అయిపోతుంది. మౌల్డ్ ఉంటే మనకు ఒకే షేప్ లో వచ్చేస్తాయి అన్ని కజ్జికాయలు అంతే. కొంతమంది కజ్జికాయల్ని అల్లుతుంటారు, అల్లడం అందరికీ చేత కాదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు. తర్వాత ఫోర్క్ ని రివర్స్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకున్నామంటే మంచి డిజైన్ లేకి వచ్చేస్తుంది. ఇలా డిజైన్ వద్దు అనుకునేవారు వేలుతో ప్రెస్ చేసి ఫోర్క్ తో డిజైన్ చేసుకున్నా సరిపోతుంది, లేకుంటే కేవలం వేలుతో ప్రెస్ చేసినా సరిపోతుంది. ఇలా చేసుకుంటే మంచి డిజైన్ లేకి వచ్చేస్తాయి. చూసారు కదా, ఇక్కడ పిండి ఎక్స్ట్రా ఉంది కదా, అలా వద్దు అనుకుంటే ముందే మనము ఎక్స్ట్రా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా డిజైన్ గా చేసుకోవచ్చు. అలాగే ప్లాస్టిక్ మౌల్డ్స్ ఉన్నా సరే చేసుకోవచ్చు. ఇలాగే పిండిని వేసుకొని తర్వాత ఇలా వేసేసి మధ్యలో స్టఫింగ్ పెట్టేస్తున్నాను. వేటితో చేసుకున్నా సరే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా మౌల్డ్ ని యూజ్ చేసుకొని చేసుకున్నామంటే ఒకే మౌల్డ్ తో అన్ని కజ్జికాయలు కూడా ఒకే సైజు లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంది కదా, ఎక్స్ట్రా పిండిని వేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని కూడా మళ్ళీ బాగా కలిపేసుకొని ఇలాగే చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ ని. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మిగతా అన్ని కజ్జికాయలు కూడా ఇలాగే చేసుకోవచ్చు. అన్ని కజ్జికాయల్ని ఒకేసారి రెడీగా పెట్టుకున్నామంటే ఆరిపోతాయండి, విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది వేడి మరి ఎక్కువగా ఉండకూడదు, మీడియం గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క కజ్జికాయని వేసుకోవాలి. స్టవ్ ను మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. అప్పుడే మనకు అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఈ కజ్జికాయలు. కాబట్టి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ను మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టకూడదు. హై ఫ్లేమ్ లో పెట్టేసామంటే మెత్తగా ఉండిపోతాయి కజ్జికాయలు. కాబట్టి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నామంటే మనకు గట్టిగా కూడా తెలుస్తాయి. మిగతా అన్ని కజ్జికాయల్ని ఇలాగే చేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా మనము కజ్జికాయల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ చేసుకోవాలని ఏమీ లేదు, కొద్ది కొద్దిగా చేసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ టైం కొద్దిగా ట్రై చేయండి, బాగా వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతా మొత్తం కజ్జికాయల్ని ఇలాగే చేసుకున్నాను. ఈ కజ్జికాయలు చేసుకోవడానికి మౌల్డే ఉండాల్సిన పని లేదు, మనం ఫోర్క్ తో డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఒకటి కనిపిస్తుంది కదా డిజైన్ చేసుకున్నది, మౌల్డ్ లేకున్నా సరే ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా మంచి కలర్ లో ఫ్రై అయిపోయాయో. అలాగే పైన చాలా బాగా కరకరలాడుతూ గుల్లగా ఉంటాయి. అంతేకాదు లోపల స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోలో చెప్పిన కొలతలతో చేశారంటే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు. చాలా
పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి కజ్జికాయలు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.